పీపీపీ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఈ అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. విపక్ష వైసీపీ మాత్రం ఈ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజకీయం చేస్తుంది. ఎవరైనా ప్రభుత్వంతో కలిసి వైద్య కళాశాలలు నిర్మిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో వారిని జైల్లో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డి. ఈ నేపథ్యంలో అసలు పీపీపీ అంటే ఏంటి, వైసీపీ ఎందుకింత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది, ఇప్పటి వరకు ఈ విధానంలో ప్రభుత్వం ఏ ప్రాజెక్టులు చేపట్టింది వంటి అంశాలను పరిశీలిస్తే ఈ మధ్య కాలంలో రోడ్ల నిర్మాణంలో ఎక్కువగా పీపీపీ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రభుత్వం భూమి సేకరించి ఇస్తే ప్రైవేటు కంపెనీలు రోడ్లు నిర్మించి టోల్ వసూలు చేసుకుంటాయి. ఈ విధానంలో ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. హైదరాబాద్ మెట్రో రైళ్లను కూడా ఇదే పద్ధతిలో నిర్మించారు. L&T సంస్థ సొంత నిధులతో ప్రాజెక్టును పూర్తి చేసి నడిపిస్తోంది. రోడ్లు, రైళ్లు కాకుండా విద్యా వ్యవస్థలో పీపీపీ ప్రాజెక్టులు లేవా అంటే ఉన్నాయి. కాకపోతే వీటిని ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్లు అంటారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఎయిడెడ్ స్కూళ్ల వ్యవస్థ అమల్లో ఉంది. ప్రైవేటు వ్యక్తులు లేదా స్వచ్ఛంద సంస్థలు తమ సొంత భూమిలో సొంత నిధులతో స్కూళ్లు, కాలేజీలు నిర్మిస్తాయి. వీటిలో పనిచేసే సిబ్బందిని ప్రభుత్వం నియమించి వారికి జీతభత్యాలు ఇస్తుంది. విద్యా సంస్థ నిర్వహణకు గ్రాంట్ రూపంలో కొంత మొత్తం ఇస్తారు. నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం చెల్లిస్తున్న కారణంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో అతి తక్కువ ఫీజులకే చదువు చెబుతారు. పీపీపీ విధానంలో వచ్చే మెడికల్ కాలేజీలు ఇంచుమించు ఇదే పద్ధతిలో పనిచేస్తాయి. వైద్య విద్యార్థుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే వసూలు చేస్తారు. వీటికి అనుబంధంగా నడిచే ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. అలా అయితే వైసీపీ ఎందుకంత వ్యతిరేకిస్తోంది అంటే వైద్యాన్ని ప్రైవేటీకరిస్తున్నారు అని ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి అని కూటమి పార్టీల నుంచి వస్తున్న సమాధానం.